అందరికి నమస్కారం అండి. వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్ లైఫ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. సో, ఈరోజు మనం ఈ డ్రామా పండిత 2.0 ఛానల్‌ని చూడబోతున్నామండి. 2.0లో కూడా డ్రామా తప్ప ఇంకేం ఉండదు అని నాకు తెలుసు. బట్ లెట్స్ సీ అండ్ ఎంజాయ్ దట్ డ్రామా. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము ఒక వెరీ ఇంపార్టెంట్ టాపిక్ చూడబోతున్నాం అన్నమాట. ఏంటి అంటే ఈ సంఘ విద్రోహులు మన భారతదేశాన్ని ఎలా భ్రష్టు పట్టించారు అనేది మనం అర్థం చేసుకోబోతున్నాం రామాయణం సాక్షిగా. చాలా ఇంపార్టెంట్ వీడియో. ఫోకస్డ్గా వినండి, మీకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ప్లస్ ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి అన్నమాట. ఎందుకంటే ఇది మన సొసైటీ ఎలా పాడైపోయింది, దాన్ని బాగు చేసుకోవాలంటే ఏం చేయాలి, ఇప్పుడు మనకున్న డేంజర్ ఏంటి, ఇవన్నీ మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాబట్టి ఇది అందరికీ పనికొస్తుంది, అందరూ అప్రిషియేట్ చేస్తారు కూడా. మన ఓకే అండి. మంచి జోకేసాడు. స్టార్టింగ్ 1 మినిట్‌లోనే అందరూ అప్రిషియేట్ చేస్తారండి. ఈ వీడియోలోనే చూద్దామండి ఒకసారి ఎంత బాగా అప్రిషియేట్ చేశారు అందరని చెప్పి. కామెంట్స్ చదువుదాం ఒకసారి చాలా ఫాస్ట్‌గా. సో, జై శ్రీరామ్, శ్రీరామ్ రామ్ రామ్. ఓకే. తర్వాత మెంటలిస్ట్. మెంటలిస్ట్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, చదువుకోక్కర్లేదు. తర్వాత శ్లోకం అబ్బాయి ఏం టైమింగ్ ఎవడికి పడతాయంట. హరి ఓం పేరు. తర్వాత అధునాతని. అధునాతని మన అధునాతన సనాతని గారు, యాపా గారు కామెంట్ చేశారు. చూడండి ఏంటి కొత్త ఛానల్ దానికి ఏమైంది? ఎక్కడుంది ఇలాగా? రాముడు మాంసం తినొద్దని చెప్పలేదే. తర్వాత బ్రాహ్మణ అనే పదాన్ని వాడి ఎవరిని విడగొట్టాలని చూస్తున్నారు. రాముడు ఎక్కడ మాంసం తినలేదు అని చెప్పి జోరుడు గారు అంటున్నారు. తర్వాత పెట్టింది మొత్తం తప్పే. వక్ర భాష్యం చెప్పడం అంటే ఇదే. రామగారు బ్రాహ్మణిజం ఎక్స్పోజ్ చేయాలంటే నియో బుద్ధిస్టుల కాదు అకాడమిక్ స్కాలర్స్. చూడండి ఎక్కడన్నా సరే అసలు అప్రిషియేషన్ అనేది వచ్చిందా దీనికి? ఇంకా చూడండి, సుప్రీం గారు కామెంట్ చేశారు, కొత్త ఛానల్ పాత రోత, ఉన్న ఛానల్ కూడా చెడదొబ్బుకుంటావు ఎందుకు గురు, వ్యూస్ రావు గురు అవ్వదు టైం. కరెక్ట్ చెప్పారు సుప్రీం గారు. సో అదండి, పాపం చాలా డిసప్పాయింట్ అయినట్టున్నాడు ఈ వీడియో తర్వాత. అనుకున్న అప్రిషియేషన్ రాకపోగా తిట్లు వచ్చినాయి బాగా అని చెప్పి. సరే, మన వీడియో తర్వాత ఇంకా బాగా రిలీజ్ అవుతాడు అనుకోండి. అనాలిసిస్ ఒక వీడియోతో స్టార్ట్ చేద్దాం. ఓకే. ఓకే. కంపేర్ చేసుకుంటే వాల్మీకి రామాయణంలో ప్రిన్సిపల్స్ అనేవి చాలా అడ్వాన్స్డ్గా ఉంటాయి. వాల్మీకి రామాయణంలో అంబిగ్విటీస్ ఉంటాయి, త్యాగం ఉంటుంది, ధర్మం ఉంటుంది. కానీ వాల్మీకి రాసిన రామాయణంలో శోకం అనేది ఒక సెంట్రల్ థీమ్. వాల్మీకి ఒక క్రౌంచ పక్షి చనిపోతూ కనిపించినప్పుడు అతనికి కలిగిన శోకం, హంటర్ పట్ల కలిగిన కోపం, ఇవి కండెన్స్ అయ్యి అతని నోట్లోంచి ఫస్ట్ శ్లోకం బయటకు వస్తుంది. శోకంలోంచే శ్లోకం వచ్చింది. రాముడు మర్యాద పురుషోత్తముడు ఎందుకు అయ్యాడంటే విన్నారు కదా, చాలా హై మొరల్స్ ఉంటాయంట, చాలా ధర్మం ఉంటదంట, ఏంటేంటో చెప్తున్నారు. ఇంకా మర్యాద పురుషోత్తముడంట చెప్తున్నారు కదా. ఇప్పుడు నేను కొన్ని ఎవిడెన్సెస్ చూపిస్తాను. అవన్నీ విన్నాక వీళ్ళు తాలిబన్స్ కంటే డేంజర్ అని మీరే ఒప్పుకుంటారు. ఓకేనా? సరే, ఫస్ట్ ఒక పక్షి చనిపోతేనే చూడలేక ఆ వేటగాడి మీద కోప్పడిన వాల్మీకి, ఆ బాధలో నుంచి కావ్యాలు రాసిన వాల్మీకి అంటే ఎంత సెన్సిటివ్ ఆలోచించండి. ఆయన ఆయనకి దేవుడు, మర్యాద పురుషోత్తముడు, దైవాంశ సంభూతుడు అనుకుంటున్న రాముడి చేత ఎలాంటి చెత్త పనులు చేయించాడు, రాముడి చేత ఎలాంటి చెత్త మాటలు మాట్లాడించాడు అనేది నేను చూపిస్తాను. ఓకే. ఫస్ట్ అయోధ్యకాండ 99వ సర్గ. నేల మీద జింక చర్మము పరుచుకొని దాని మీద కూర్చొని ఉన్న రాముని చూచాడు భరతుడు. యాక్చువల్గా అయితే గీతా ప్రెస్ ప్రకారం జింక చర్మాన్ని కప్పుకొని ఉంటాడనమాట. అంటే ఆర్య బ్రాహ్మణ ప్రకారం రాముడు జంతు చర్మాలు కట్టుకొని, ఈ మిడివల్ ఇంగ్లీష్ మూవీస్ లో ఉంటారు చూడండి, జంతు చర్మాలు కప్పుకొని ఓకే. సరే సుజిత్, నువ్వు చెప్పింది ఒప్పుకుంటాం. ఇప్పుడు ఆర్య బ్రాహ్మణ ప్రకారం రాముడు జింక చర్మాన్ని కప్పుకొని ఉండేవాడు, జింక చర్మం మీద కూర్చునేవాడు. మరి నీ రామాయణం ప్రకారం రాముడు ఎలా ఉండేవాడు చూపించాలి కదా నువ్వు. భ్రష్టు పట్టించారు అన్నావు కదా సుజిత్. మరి అంతకు ముందు నీ రాముడు ఎంత అద్భుతంగా ఉండేవాడు, ఎంత అద్భుతంగా దుస్తులు ధరించేవాడు,
చెప్పాలి కదా! చెప్పకుండా నువ్వు భ్రష్టు పట్టించారంటే ఎట్లా నమ్ముతాం మేము గొర్రెలమా మేము? ఆ! మాంసం తింటూ అలా ఉంటాడనమాట. రైట్? ఇంకా మీరు నెక్స్ట్ చూడండి ఇంకా చాలా వస్తాయి. హ్మ్. సరే ఇప్పటికి చూద్దాం. కొంతమంది ఏమంటారంటే ఆహ్, చనిపోయిన జింక చర్మాన్ని తీసుకొని కప్పుకొనున్నాడేమో, చనిపోయిన దాన్ని వాడుకుంటే తప్పేంటి అని చెప్పి ఈ తెలివి తక్కువ ధర్మరక్షకులు కొంతమంది వాదిస్తారు. సరే వాళ్ళ కోసం ఇది. అయోధ్యకాండ 55వ సర్గ. ఆ ప్రకారముగా వాళ్ళు ఒక క్రోచెడు దూరము నడిచారు. అక్కడ లక్ష్మణులు రామలక్ష్మణులు తినడానికి యోగ్యమైన జంతువులను చంపి తీసుకొని వచ్చారు. వాటిని తిని ఆకలి తీర్చుకున్నారు. ఈ జంతువుల్లో పందులు కూడా ఉంటాయి. రాముడు సీత ఇప్పుడు సుజిత్ గాడు సొంత కవిత్వం వాడుతున్నాడనమాట. ఈ జంతువుల్లో పందులు కూడా ఉంటాయి అంట. ఎక్కడ ఇచ్చాలి సుజిత్? ప్రూఫ్ చూపించాలి. ప్రూఫ్ చూపించకుండా మాట్లాడకూడదు నువ్వు. లక్ష్మణుడు కలిసి పందులను కూడా తిన్నారు. నిన్నెందుకు తింటారు సుజిత్ అసలు చెప్పు? నువ్వంటేనే అసహ్యం వాళ్ళకి. ఓకే. కానీ ఇప్పటికీ ఇంకొంతమంది ఈ దద్దమ్మలు, బానిసలు ఏమంటారంటే, మరి అడవి గదా! అడవిలో ధర్మం పాటించడం కుదరదు గదా! బతకాలంటే తినాలి గదా! అంటారు. మరి ఆ మాత్రం తెలివి కౌసల్యకి ప్రామిస్ చేసేటప్పుడు రాముడికి తెలీదా? హ్మ్. ఇప్పుడు సుజీతు, డ్రామా పండిత, ఇప్పుడు నువ్వు కౌశల్యకి చేసిన ప్రామిస్ గురించి మాట్లాడుతున్నావు. మరి అది చూపించాలి కదా స్క్రీన్ మీద నువ్వు. ఇదే డాక్యుమెంట్ లో ఇదిగో రాముడు కౌశల్యకి ఇక్కడ ఇలా ప్రామిస్ చేశాడు, ఇక్కడ ఇలా మాట తప్పాడు అని చెప్పి చూపించాలి కదా. ఎందుకు చూపించట్లేదు నువ్వు? నువ్వు వీడియో స్టార్ట్ చేయడమే నేను ప్రూఫ్ చూపిస్తా అని అన్నావు. ఏం ప్రూఫ్ చూపించావు నువ్వు? చెప్పు సుజిత్, చెప్పు. నా అవసరానికి, నా అవకాశానికి తగ్గట్టు ధర్మాలు, నీతులు, నియమాలు అన్నీ మార్చుకుంటూ పోతే, ఇంక దాన్ని ధర్మం అంటం ఎందుకు? నీతి అంటం దేనికి? మీకు ఈ బ్రాహ్మణ కల్చర్ మొత్తం మన పురాణాలు, ఇతిహాసాలు మొత్తం ఇలాగే ఉంటాయి. పైన ఒకటి చెప్తారు స్టార్టింగ్‌లో. కానీ లోపల దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఉంటాయన్నమాట. రైట్? సరే ఇప్పటికి గూడా వాళ్ళకే బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇద్దాం. ఆకలేసే తిన్నారు వీళ్ళు. జంతువుని చూసి నోరూరి గాదు, ఆకలేసి తిన్నారు అనుకుందాం. పందులతో సహా. నెక్స్ట్ ఇది చూడండి. వెంటనే లక్ష్మణుడు అడవిలోకి పోయి ఒక లేడిని వేటాడి తీసుకుని వచ్చాడు. దాని మాంసమును అగ్ని మీద ఉడికించాడు. గృహ పూజకు సిద్ధం చేశాడు. రామా, లేడి మాంసము ఉడికించాను. పూజకు అన్నీ సిద్ధం చేశాను. ఇక పూజకు ఉపక్రమించండి. అంటే అక్కడ వాతావరణం నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి జంతు చర్మమే గాదు. ఆకలేసినప్పుడు తినడానికి మాంసమే గాదు. పూజలకు కూడా వీళ్ళు జంతువుల్ని చంపారు. ఇది ఆర్య బ్రాహ్మణ ఓకే అండి, ఇది ఆర్య బ్రాహ్మణ సంస్కృతి. ఓకే. ఇప్పుడు ఈ చెప్తున్న ఈ సుజీతు అహింసాపరుడా? ఆ? ఏ సుజీతు, నువ్వు ఎప్పుడు ఏ జంతువుని తినలేదా? అంటే జంతువుల్ని తినే వాళ్ళందరూ కుసంస్కారులు అంటావా నువ్వు? ఈ విషయం పోయి ఈ సత్యపండు గడికి ఎందుకు చెప్పు నువ్వు? ఆ? ఎప్పుడో జరిగిన రామాయణం పట్టుకొని వాళ్ళు ఇది చేశారు, వాళ్ళు అది తిన్నారు, వాళ్ళు ఇది తిన్నారు, ఇవన్నీ చెప్పే బదులు నువ్వు అంతా అహింసాపరుడు అయితే సత్తిపండు గాడి లైవ్కి వెళ్ళి, ఎర్ర సత్తిపండు, నీకు సిగ్గుందా లేదా? ఏమేమి తింటున్నావురా నువ్వు? నువ్వు తినడం కోసం ఎంతమంది ఎన్ని జంతువుల్ని చంపుతున్నారా అని ఎందుకు చెప్పవు నువ్వు? ఫస్ట్ అసలు నువ్వు తింటున్నావా లేదా ఇవన్నీ చెప్పాలి కదా. ఉం? ఏం లేదు, ప్రూఫ్ లేదు, ఎవిడెన్స్ లేదు, రేషనాలిటీ లేదు, ఏం లేదు. ఊరికే బ్రాహ్మణ ఆర్య, బ్రాహ్మణ ఆర్య, బ్రాహ్మణ ఆర్య. ఇదేనా నీ పాండిత్యం సుజిత్? సంస్కృతి. ఇంకా ఇక్కడ అంటే సమ్మరైజ్ చేశారు గానీ, శాస్త్రం ప్రకారం ఏంటి అంటే, ఆ జంతువుని చంపి తీసుకొచ్చి దాని చర్మం తీశాక, దాని రక్తం ఇలా ఇల్లంతా స్ప్రెడ్ అయినప్పుడు, ఆ రక్తంతో ఇంటిని శుద్ధి చేసి, ఆ మాంసాన్ని తీసుకొని ఉడికిస్తారు. ఉడికిచ్చిన ఆ మాంసానికి ఈ కాళ్ళు, చేతులన్నీ లూజ్ అవుతాయన్నమాట. అప్పుడు కాలికి కాలు, చేతికి చెయ్యి ఇలా విడదీసేసి, మెడకి మెడ, పేగులకి పేగులు తీసేసి ఇంట్లో
ఒక్కొక్క మూల ఒక్కొక్క దాన్ని పెట్టి ఇంటి చుట్టూ కూడా వీటన్నిటిని పరిచి అప్పుడు దేవుడికి అర్పిస్తారనమాట. దేవుడా, నీకు కావాల్సిన ఈ రుచికరమైన మాంసం నీకు ఇచ్చాము, ఇక మాకు ఏమి కాకుండా చూసుకో అని. ఇది వాస్తు పూజ. ఇదిగోండి గృహ పూజ. ఇది గృహ ప్రవేశానికి చేస్తున్న పూజ. రైట్. హిందువుల ప్రకారం పసుపు యాంటీ ఆక్సిడెంట్. మనం పసుపుతో ఇంటిని శుద్ధి చేసుకుంటాం. ఈ బాబాయ్ సుజితో మనం అంటున్నామంటే మనం పసుపుతో ఇంటిని శుద్ధి చేసుకుంటాం అంటున్నావు, పైగా హిందువుల ప్రకారం అంటున్నావు. నువ్వెప్పుడు హిందూ అయ్యావు సుజిత్? మొన్నటిదాకా హిందూ పదం ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది అని వాదిగావు కదా. నువ్వెప్పుడు హిందూ అయ్యావు? కానీ ఇది బ్రాహ్మణ సిద్ధాంతం. ఇది ఆర్య బ్రాహ్మణ సంస్కృతి. ఆర్య బ్రాహ్మణ సంస్కృతి. ఓకే సుజిత్, నువ్వు ఒక పని చెయ్యి. ఆర్య బ్రాహ్మణులు కాకుండా వేరే వాళ్ళు రాసిన ఆ పుస్తకం ఏదో పట్టరా నువ్వు. ఏది? పసుపు యాంటీ బ్యాక్టీరియల్ అని చెప్పిన హిందూ పుస్తకం ఆర్య బ్రాహ్మణులు కాకుండా నీ బుద్ధి లేని బుద్ధిస్టులో ఎవరో రాసిన ఆ పుస్తకం తీసుకొచ్చి చూపించు మాకు. ఏంటి హిందువు అయిపోయావు నువ్వు? ఉం? మన హిందువులు అంటున్నట్టు. మన రామాయణాన్ని, రాముణ్ణి ఆర్య బ్రాహ్మణుడు వాడికి ఇష్టం వచ్చినట్టు మార్చుకున్నాడు. ఆహా, ఇప్పుడు మనం ఆ డ్రామా. నీ రామాయణం ఎక్కడుంది చూపించు నువ్వు. నీ రామాయణం చూపించకుండా ఫోటోలు, ఏఐ జనరేటెడ్ ఫోటోలు చూపిస్తావేంటి డ్రామా? చూపించు నీకు దమ్ముంటే. ఇదిగో ఇది నా రామాయణం, ఇది నా అసలైన రామాయణం అని చూపించు నువ్వు. పూజిస్తున్నది బౌద్ధ జాతక కథలు ఏ రాముణ్ణైతే చెప్పారో, అంటే ప్రశాంతంగా ఆహా, బౌద్ధ జాతక కథలో రాముని పూజించమని చెప్పారా నీకు? చూపించు డ్రామా నువ్వు. మామూలు డ్రామాలు కాదు ఇదే. రామ్ పండిత 2.0 అంటే డ్రామా 2.0 అయిందన్నమాట. అహింస పాటిస్తూ స్థిరచిత్తంతో ఉండే రాముణ్ణి ఇప్పుడు మనం పూజిస్తున్నాం. అంటే మనం ఇండైరెక్ట్ గా పూజిస్తుంది బౌద్ధ రాముణ్ణే. ఈ బ్రాహ్మణ రామాయణంలో రాముణ్ణి ఏం చేశారు? సీతను తిడతాడు, మాంసాలు తింటాడు, చంపేస్తుంటాడు, ఆడవులని అవమానిస్తుంటాడు. అయినా కూడా ఈ రక్షకులకి చీమ కుట్టినట్టు కూడా ఉండదు. ఈ బ్రాహ్మణుని పొరపాటున కూడా క్వశ్చన్ చేయరు. రైట్. ఇంకా ఈ మర్యాద పురుషోత్తముడు అన్నారు కదా రాముని, ఆయన మర్యాద ఏంటో చూద్దాం పదండి. వీళ్ళు కిష్కింధకాండకి వెళ్ళినప్పుడు, while the branches of trees swayed by the wind draw close, the creepers follow the trees like lovely women in a drunken stage. అంటే గాలికి చెట్టు ఊగుతున్నప్పుడు దానికి కొన్ని తీగలు ఉంటాయి కదా, ఆ తీగలు తప్పతాగిన అందమైన అమ్మాయిల్లాగా ఊగుతున్నాయి అన్నమాట. చూడండి ఎంత వర్ణన, ఎంత పోయటిక్. అంటే రాముడికి ఇది సీత తప్పిపోయింది, ఎక్కడుందో తెలియదని బాధపడుతూ దేశమంతా వెతుక్కుంటున్న రాముడికి అక్కడ గాలికి ఊగుతున్న తీగలు కనిపిస్తే ఆయనకి తప్పతాగిన అందమైన అమ్మాయిలు గుర్తొచ్చారనమాట. ఇదండి వీళ్ళ సంస్కృతి. తాగుడు తినుడు తప్పిస్తే వీళ్ళ సంస్కృతి ఇంకా దారుణంగా ఉంటది. మనతో వచ్చి కలిశారు, మన ఇండియాతో వచ్చి కలిశారు కాబట్టి ఇప్పుడు కొంచెం వినడానికైనా ఉంది గానీ, లేకపోతే వీళ్ళ అంత గబ్బు సంస్కృతి, కల్చర్ ఎక్కడా ఉండదు. మరి చూపించు ఆ సంస్కృతి ఏదో చూపించు నువ్వు. ఇప్పుడు వినడానికైనా ఉంది అంటున్నావు, మరి అంత వినకూడనిది, వినలేనిది ఏముంది అనేది నువ్వు చూపించాలి. చూపించి మాట్లాడాలి సుజిత్ నువ్వు. రైట్. నెక్స్ట్ చూడండి. Her captivating copper body, colored skin, smeared with the best of red sandal paste, would not be surely pleasing now. అంటే సీత తప్పిపోయాక, సీత కిడ్నాప్ అయిపోయాక ఆయన రాముడు బాధపడుతూ తన తమ్ముడు లక్ష్మణుడితో సీత గురించి చెప్తున్నాడు. ఓకే. సో ఇక్కడ మ్యాజిక్ ఉంది. ఏంటంటే శ్లోకంలో హర్ బ్రెస్ట్ అని
సీతమ్మ వారి ప్రైవేట్ పార్ట్స్ ఉంటే, ఇక్కడ వీడికి గూడా సిగ్గేసి, ఆ పదం తీసేసాడనమాట. రైట్? ఒరే ఇంకా డ్రామా, సిగ్గేసేవాడైతే పైన కూడా పెట్టడు కదా. ఉం? సిగ్గేసేది ఏం కాదు, అది సమ్మరీ అంటారు దాన్ని. సమ్మరీ ఒక లైన్లో రాశాడు, అక్కడ ఉన్నదంతా రాస్తే సమ్మరీ అవ్వదు. ఏం పండితుడు రా నాయన నువ్వు. మీరు రామాయణంలో చూస్తే చాలా ఉంటాయి. ఏంటి ఆ, తాళఫలాల్లాంటి ఆవిడ ప్రైవేట్ పార్ట్స్, లేకపోతే బాగా పండిన ఫలాల్లాంటి ప్రైవేట్ పార్ట్స్ అని చెప్పి సీతమ్మని ఎంత దరిద్రంగా చేస్తారు. ఒరేయ్, వీడికి నీకు నీకు దరిద్రం ఏమో అది. దరిద్రం, దరిద్రం నీ బతుకే దరిద్రం, నీ ఆలోచనే దరిద్రం. తల్లి అయినా కూడా ఆర్యబ్రాహ్మణ సంస్కృతి వాళ్ళు ఆడదానిలాగే చూస్తారు. ఆహా, ఆ దరి ఆర్య బ్రాహ్మణ సంస్కృతి వాళ్ళు ఆడదానిలాగా చూస్తారు, సరే గాని నీ సంస్కృతి ఏంది? వాళ్ళు ఎలా చూస్తారు చెప్పు నువ్వు. జస్ట్ ఒక్క సెకండ్ అండి, ఐ విల్ బి బ్యాక్. ఓకే, సారీ ఫర్ ద ఇంటరప్షన్ అండి, లెట్స్ స్టార్ట్ అగైన్. దరిద్రాన్ని తీసుకొచ్చి మన భారతీయ మహాకావ్యమైన రామాయణంలో చొప్పించారు. భారతీయ దానికి మహాకావ్యం ఈ శూద్రులు అని చెప్పబడే బ్రాహ్మణ ఏది డ్రామా చూపించు. నీ భారతీయ మహాకావ్యం ఇది పక్క పక్కన పెట్టి చూపించచ్చు కదా నువ్వు. నువ్వు రామాయణాన్ని చూపిస్తున్నావు, మళ్ళీ మా భారతీయ మహాకావ్యం ఇంకోటి ఉందంటున్నావు. ఎక్కడుంది చూపించు, నీకు దమ్ముంటే. నువ్వు నిజాయితీ పరుడు అయితే చూపించి, ఇదిగో ఇది మహాకావ్యం అని చెప్పి ప్రూవ్ చేయ నువ్వు. బానిసలు ప్రొటెక్ట్ చేస్తున్నారనమాట. ఈళ్ళు గనక ఆ పల్లకి మొయ్యకపోతే బ్రాహ్మడు ఆ పల్లకి ఎక్కడు. ఓకే. ఇంత దరిద్రాలు ఉంటాయండి. ఇంకా ఒక 3-4 ప్లేసెస్‌లో అయితే ఆడవాళ్ళకి ఒక మొగుడైతే చాలు, మొగుడే అవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి అని చెప్పి రామాయణంలోనే 2, 3 చోట్ల ఉంటుంది. నీ మహాకావ్యంలో ఆడవాళ్ళ గురించి ఏం రాశారు చూపించు, చూపించు. ఉం? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు, నీ ఇష్టం వచ్చినట్లు ఇంటర్ప్రిట్ చేస్తావు, నీకు నచ్చిన చోట తీసుకుంటావు. ఉం? నీకు దమ్ముంటే రామాయణం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చదివి ఇదంతా దరిద్రం అని ప్రూవ్ చేయను. చెయ్యి, దమ్మున్నోడివైతే. నిజంగా నువ్వు చెప్పే మహాకావ్యం ఏదో తీసుకొచ్చి చూపించు నువ్వు పోని. ఎందుకు సుజిత్తో ఇట్లా తయారవుతున్నారు మీరు? నేను వీలైతే దాని మీద ఒక సెపరేట్ వీడియో చేస్తా. ఓకే. చెయ్యి. ఉం. సార్ టైర్ మార్చకపోతే ప్రాబ్లం అవ్వచ్చు. నో ప్రాబ్లం. హలో సార్, టైర్. నో ప్రాబ్లం. ఇది యూరోగ్రిప్ ట్విన్ షీల్డ్ టెక్నాలజీతో. ఇందులో బయట హార్డ్, లోపల సాఫ్ట్ కాంపౌండ్ ఉంది. ఎక్కువ సంవత్సరాలు మన్నుతాయి, ఎటువంటి రోడ్ కండిషన్ అయినా. యూరోగ్రిప్ టైర్స్ వాడితే నో ప్రాబ్లం. ಸಿಯಾ ಇದ್ರಲ್ಲಿ ಅರುಣೋட ಹೆಲ್ಪ್ ಎಡ್ತುಕೋ. ಅಳು ಮೂಜಿ ಅರುಣ. ಆಸ್ಕ್ ಹಿಮ್ ನೈಸ್ಲಿ. ಶ್ಯೂರ್. சின்ன மொமெண்ட்ஸ் ஸ்டன்னிங் இன்வைட்ஸா மாத்துங்க. கேன்வா இதயத்திலிருந்து வடிவமைக்க. సో అర్థమైంది గదా! అంటే రామాయణాన్ని కొన్ని వందల వేల సంవత్సరాలుగా ఎంత భ్రష్టు పట్టించారో చూశారు గదా! అంటే ఈ రామాయణం ఎంతలా భ్రష్టు పడుతుందో అదే పేస్‌లో మన భారతదేశ సమాజం కూడా భ్రష్టు పడుతూ పోయింది. ఇప్పుడు మళ్ళీ ఇలాంటి పుస్తకాలు, దీంట్లో ఉన్న ధర్మాలు ఇయన్నీ మనం పక్కన పెట్టగానే మళ్ళీ సొసైటీ డెవలప్ అవ్వటం, గ్రో అవ్వటం స్టార్ట్ అయిందనమాట. కానీ ఈ మూర్ఖులు మా రామాయణంలో హై మొరేల్ ఉంది, మేము ధర్మరక్షకులం, మా రాముడు అది, మా వాల్మీకి ఇది అని చెప్పి మళ్ళీ ఇదంతా మన నెత్తిన రుద్దడానికి ట్రై చేస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే, వీళ్ళు ఇంత చెత్తని, ఇంత గబ్బుని, దరిద్రాన్ని ఈ ఆర్య బ్రాహ్మణ ఆటవికాన్ని చూడండి. అరే నీ బ్రెయిన్ లో ఉన్న చెత్త పెంట అంతా తీసుకొచ్చి నువ్వు ఏదేదో ఊహించుకొని దరిద్రము గబ్బు అని చెప్పి ఇట్లా ఇష్టం వచ్చిన పదాలన్నీ వాడుతున్నావు కదా. నీకు దమ్ముంటే నువ్వు నిజంగా
రేషనలిస్ట్ అయితే, నువ్వు నిజంగా మానవవాది అయితే, నువ్వు రామాయణం వీడియో చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చదువురా సుజిత్. చదువు, అప్పుడు చెప్పు నువ్వు ఇది దరిద్రం గబ్బు, అప్పుడు చెప్పు. పోనీ నీకు దమ్ముంటే నువ్వు చెప్తున్న అసలైన రామాయణం ఏదో ఉందంటున్నావు కదా, ఫస్ట్ పట్టాని రామాయణం, అది తీసుకొచ్చి చూపించు, దాన్ని దీన్ని కంపేర్ చేయి, నువ్వు కంపేర్ చేసి చదువు, అప్పుడు చెప్పు, ఒప్పుకుంటాం. ఎన్ని లైన్లు చదివారు నువ్వు ఇప్పటిదాకా రామాయణం? ఎన్ని చాప్టర్స్ ఉంది రామాయణం? దాంట్లో ఒక్కొక్క దాంట్లో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? చదివి మాట్లాడు. ప్రూఫ్, ఎవిడెన్స్ అని మాట్లాడుతూ మొదలు పెట్టేటప్పుడు లోపలికి వెళ్తే ఒక్క ప్రూఫ్ ఉండదు, ఒక్క ఎవిడెన్స్ ఉండదు, అంతా డ్రామానే. అండి వాల్మీకి అంటగట్టేశారు. అంటే అసలు వాల్మీకి మీద కొంచెం గౌరవం ఉన్నా రాముడి మీద కొంచెం అరే వాల్మీకి అంటగట్టారు, మరి ఎవరు రాశారు నువ్వు చెప్పు. వాల్మీకి రాయలేదు, ఓకే, ఎవరు రాశారు? ఒకడు రాశాడా, ఇద్దరు రాశారా, 10 మంది రాశారా, 100 మంది రాశారా? చూపించు నువ్వు, ప్రూఫ్ చూపించు నువ్వు. భక్తి ఉన్నా ఇట్లాంటి పిచ్చి పనులు చేయరు, మహాకావ్యాలను టచ్ చేయరు. కానీ కొన్ని వందల వేల సంవత్సరాలుగా వీళ్ళు మన మహాకావ్యాన్ని మానభంగం చేస్తూనే ఉన్నారు. కానీ చూసారు కదా, వీటి బ్రెయిన్ లో అంతా ఇవే ఉంటాయి, మానభంగం, గబ్బు, వెంట ఇవే ఉంటాయి. ఒక్కటి మంచిది ఉన్నా కూడా వీటికి మంచి వీడియోస్ వస్తాయి. ఈ బ్రెయిన్ లో అంతా ఇవే ఉన్నాయి కాబట్టి ఇట్లాంటివి వస్తాయి. ఈ ధర్మరక్షకులని చెప్పుకుండే వాళ్ళకి రాముడు చాలా గ్రేట్. ఇంకా ఈ భూమి ఈ విశ్వం మొత్తానికి ఆయనే దేవుడు. రామాయణం లాంటి గొప్ప కావ్యం ఇంకా ఎక్కడా లేదు. నువ్వు తీసుకొచ్చి చూపించు, వాల్మీకి అంత మహాత్ముడు ఇంక లేడు. చూపించు. దాని మీద ఈగబడ్డా కూడా మేము సహించాం అనే రేంజ్ లో బిల్డప్ ఇస్తారు. కానీ బ్యాక్ ఎండ్ లో వీళ్ళు ప్రమోట్ చేస్తుంది వీళ్ళ ప్రాపగాండా, వీళ్ళ నిజ స్వరూపం ఏంటో అర్థమైంది కదా. ధర్మరక్షణ ముసుగులో వీళ్ళు స్ప్రెడ్ చేస్తుంది తాలిబనిజం, ఆర్య బ్రాహ్మణ ఆటవికాన్ని. వీళ్ళు గనక నిజంగా నీతిపరులైతే ఫస్ట్ వీళ్ళు చొక్కా పట్టుకొని కడిగి పడేయాల్సింది ఆ బ్రాహ్మణ శిష్టాన్ని. ఇప్పుడు నేను నిన్ను చొక్కా పట్టుకొని అడుగుతున్నాను, బోడి సుజిత్, నువ్వు అసలైన రామాయణ మహాకావ్యాన్ని తీసుకొచ్చి మా ముందర చూపించాలి. చూపించి ఇదిగో ఇది అసలైన రామాయణం, ఇది భ్రష్టు పట్టిన రామాయణం, కంపేర్ చేస్తూ నువ్వు చదవాలి. చదువుతావా? నీకు ఆ దమ్ముందా? నీతి నిజాయితీ ఉందా? నువ్వు వాళ్ళ చొక్కా పట్టుకో, వీళ్ళ చొక్కా పట్టుకో అని తర్వాత సలహాలు ఇద్దు కానీ నీ చొక్కా పట్టుకొని అడుగుతుంది. ఇప్పుడు నీకు దమ్ముందా? పారిపోకుండా నేను అడిగిన వీడియో చేయడానికి నీకు దమ్ముందా? దమ్ముంటే ఆ పని చేయమనండి చూద్దాం. చెయ్యరు. ఎందుకంటే వీళ్ళకి అది ఆనందం ఇస్తుంది. ఆ బ్రాహ్మణుడు ఏం చెప్తే అది నీకు ఏది ఆనందం ఇస్తుంది అనేది అర్థమవుతుంది జనాలు. గుడ్డిగా ఫాలో అయిపోయి వాడు వీళ్ళ అమ్మలని వీళ్ళ ఇంట్లో వాళ్ళని తిట్టినా కూడా వీళ్ళు రియాక్ట్ కానంత డీప్ ఇదిలో ఉన్నారనమాట వీళ్ళు, మత్తులో. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వీళ్ళ రియల్ మైండ్ సెట్ ఏంటో అర్థమైంది కదా. సో ఇలాంటి వాళ్ళ నుంచి దేశాన్ని రక్షించుకోవాలి అంటే ఏ దేశాన్ని సుజిత్? నువ్వు ఉండే దేశాన్నా? భారతదేశాన్నా? భారతదేశం బాగానే ఉంది, నువ్వు లేవు కదా. ఇలాంటి ఎదవలు వెళ్ళిపోయారు కాబట్టి భారతదేశం బాగానే ఉంది. మనము ఇలాంటి వీడియోస్ ఇలాంటి అనాలిసిస్ స్ప్రెడ్ చేయాలి. ఎవడైనా ఇలాంటి స్ప్రెడ్ చేస్తావు నువ్వు, ఒక వైరస్ కదా, స్ప్రెడ్ చేస్తావు నువ్వు. హిపోక్రైట్ కనిపిస్తే చొక్కా పట్టుకొని అడగాలి. అలా చేయటం ద్వారానే మనం మన కాలర్ పట్టుకొని అడుగుతున్నాను, సొసైటీని కంట్రీని కాపాడుకోగలం. ఇంకా మనం చాలా విషయాలు ఉన్నాయి ఈ రామాయణం బేస్ మీద. వీళ్ళ మైండ్ సెట్ ఏంటి, వీళ్ళ ప్లాన్ ఏంటి, పాస్ట్ లో ఎలా మన ఇండియాని నాశనం చేశారు అనేది డీటెయిల్ గా డిస్కస్ చేస్తాము. ఏం డీటెయిల్? ఇప్పుడు మొదలు పెట్టడంతోనే నేను డీటెయిల్ గా చెప్తానన్నా ఒక్క ప్రూఫ్ ఉందా ఒక్కదానికి? ఏదో మహాకావ్యం అసలైన కావ్యం అంటున్నావు, అది దానికి ప్రూఫ్ ఉందా? తీసుకొచ్చి చూపించరా డ్రామా. నువ్వు మళ్ళీ ఏమన్నా ఫీల్ అవుతావు. అసలైన ఏదో తీసుకొచ్చి చూపించు, తర్వాత మాట్లాడదాం. మనం ప్రేక్షకులందరికీ ధన్యవాదాలండి వీడియో చూసినందుకు. ఇలాంటి వెధవల్ని మనం అంత ఈజీగా వదిలిపెట్టాం. సో
చూద్దాం ఇంకా ఫ్యూచర్లో ఏం వాగుతాడో దానికి కూడా మనం ఖచ్చితంగా రెస్పాన్స్ ఇద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాం.